ఒక చర్చ, ఒక క్యూరియాసిటీ అయితే బిల్డ్ అయింది. ఇక ఇది ఇట్లా ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ పార్టీలో కవిత పరిణామం కావచ్చు, మొన్నటి ఎన్నికల్లో పరాజయం కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, కేటీఆర్ కొంత దూకుడుగా ఉంటాడు, కొంత అహంకారంతో ఉంటాడని చెప్పేసి వచ్చే విమర్శలు, ఆరోపణలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్కు షాక్ ఇవ్వబోతున్నాడా కేసీఆర్ అనేది కూడా ఒక వార్త ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు. హరీష్ రావు పార్టీలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, హార్డిల్స్ వచ్చినా ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావును రంగంలోకి తీస్తాడు. ఏ ఉప ఎన్నిక వచ్చినా ఆడపోయి హరీష్ రావు నిలబడ్డారంటే ఆ ఉప ఎన్నిక, ఆ నియోజకవర్గం బీఆర్ఎస్ ఖాతాలో పడుతుంది. పార్టీలో క్యాడర్లో కావచ్చు, ఎమ్మెల్యేలలో కావచ్చు, లీడర్లలో కావచ్చు, ఏదైనా సమస్య వచ్చిందంటే అడిగి పోయి హరీష్ రావు నిలబడతాడు, ఆ సమస్యను క్లియర్ చేస్తాడు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలమైన అంటే అతి ముఖ్యమైన బలాల్లో కేసీఆర్ వాక్చాతుర్యం, ఆయన అనుభవం, ఆయన తెలివి, ఆయన ఎత్తుగడలు, ఆయన స్ట్రాటజీ, ఆయన స్పీచ్ విధానం, ఇదొకటైతే కేటీఆర్, కవిత, హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఇట్లా కొంతమంది బీఆర్ఎస్లో చాలా బలమైన పునాదులుగా, బలమైన పిల్లర్లుగా ఉన్నారు. వాళ్ళలో హరీష్ రావు మెయిన్ ఇంపార్టెంటు. చాలాసార్లు ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. ఏమని, మీరు బీజేపీలో చేరబోతూ ఉన్నారు, అమిత్ షాతో భేటీ అయినారు, పార్టీలోంచి బయటకు వస్తారు, కొత్త పార్టీ పెడతారు, ఇట్లాంటి కామెంట్లు, ప్రశ్నలు, ఆరోపణలు, విమర్శలు, సంచలన సంబంధించి చాలా వరకు వచ్చినాయి. వాటన్నింటినీ కూడా ప్రతిసారి హరీష్ రావు ఖండిస్తూనే వచ్చిండు. ఏమన్నాడు, నేను కేసీఆర్ తయారు చేసిన సైనికుడిని, ఆయనతో పాటే ఉంటా, ఆయనతో కలిసే పనిచేస్తా, ఆయననే మా నాయకుడు అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ జరుగుతున్న ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ కూడా చూస్తే కేటీఆర్ను పక్కన పెట్టి హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పచెప్తే ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించి కొంత ఏమైనా దారిలో పడే అవకాశం ఉంటుందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆ మేరకు ఇప్పటికే కేటీఆర్ కంటే ఎక్కువ సార్లు ఈ ఇష్యూలు జరుగుతున్నప్పటి నుంచి హరీష్ రావును పిలిపించుకొని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పటికి 5 సార్లు పిలిపించుకొని, ఒకసారి ఇద్దరితో కూర్చొని మాట్లాడితే మిగతా 4 సార్లు కూడా హరీష్ రావునే సపరేట్గా ఫామ్ హౌస్కి పిలిపించుకొని గంటలు డిస్కషన్ చేస్తూ ఉన్నాడు. అంటే దీని వెనకాల ఇంకో కారణం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే జూన్ 5 తారీఖు నాడు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందల విచారణకు హాజరు కావాలి. మరి ఆ విచారణలో ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పి, నేను ఒకటి చెప్పి, ఈటల రాజేంద్ర ఒకటి చెప్తే పొంతన లేకుండా ఇట్లుంటుంది. కాబట్టి ఏం చెప్పినా అందరం కలిసి ఒకటే చెప్పాలి అనేది ఒకటైతే, పార్టీలో జరుగుతున్న డ్యామేజ్ ఏదైతుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితులలో ఆ ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావే కరెక్టు. ఎందుకంటే కొన్ని విషయాల్లో కేటీఆర్ కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉంటాడు, తొందరపడుతూ ఉంటారు. కార్యకర్తలను ఉద్దేశించి కావచ్చు, క్యాడర్ను, లీడర్లను ఉద్దేశించి నోరు జారి మాట్లాడుతున్న సందర్భాలు మనం మీడియాలో చాలాసార్లు చూసినాం. అయితే హరీష్ రావు ఈ విషయంలో కొంత అప్రమత్తంగా ఉంటాడు, కొంత ఆచితూచి కొంచెం బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఇట్లాంటి హార్డిల్స్ వచ్చినప్పుడు ఈ కవిత విషయంలో కావచ్చు, పార్టీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, దానికి సంబంధించి కొంచెం దూకుడుగా ముందుకెళ్లే విషయంలో కావచ్చు, హరీష్ రావుకు ఆ పార్టీ పగ్గాలు అప్పచెప్తే ఎట్లా ఉంటుంది, తాత్కాలికంగానా లేకపోతే శాశ్వతంగానా ఆయన పనితీరు, పార్టీలో వచ్చే మార్పు గమనించి కొంత చేయొచ్చు అనే విషయంలో కొంత డిస్కషన్ అయితే జరుగుతున్నదట. మరి గతంలో ఈటల మీద కావచ్చు, రాజయ్య మీద కావచ్చు, విజయశాంతి మీద కావచ్చు, చాలామంది మీద కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ప్రభుత్వ కార్యక్రమాల మీద ఆపోనెంట్గా కామెంట్ చేస్తే వెంటనే నిమిషాల్లో కేసీఆర్ చర్యలు తీసుకున్నాడు. వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా, లేకపోతే ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించడమా, ఇట్లాంటి చాలా చర్యలు తీసుకున్నాడు. రాజయ్య కావచ్చు, ఈటల కావచ్చు, విజయశాంతి కావచ్చు. ఆ చర్యల విషయంలో ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్నది ఏందా అంటే, మరి కవిత కూడా ఆ పార్టీ అంతర్గత విషయాల గురించి బయట మాట్లాడుతూ ఉన్నది, పార్టీలో దయ్యాలు ఉన్నాయి అంటున్నది, బీజేపీ వైపు తీసుకుపోతున్నారు బీఆర్ఎస్ పార్టీని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. ఇలాంటి పార్టీ అంతర్గత నిర్మాణ విషయంలో మాట్లాడుతున్న కవిత మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరంటే, కవిత అంటే ఆయన బిడ్డ, కేసీఆర్ బిడ్డ, ఆయనకి ఇష్టం, కూతురు మీద ప్రేమ ఎక్కువ, అందుకే తీసుకుంటలేడు ఆ చర్యలు. లేక కేటీఆర్ను పక్కకు తప్పించి హరీష్ రావును తెర మీదకి తెచ్చి పార్టీ పగ్గాలు హరీష్ రావుకు అప్పచెప్పి హరీష్ రావు ద్వారా పార్టీ ఏమంటారు క్రమశిక్షణ చర్యల పేరుతోటి కవిత మీద చర్యలు తీసుకోబోతూ ఉన్నారా, అట్లాంటి ఎత్తుగడ, అట్లాంటి ప్లాన్ ఏమైనా చేయబోతున్నారు. ఒకవేళ బలైతే హరీష్ రావే బలవుతాడు. పార్టీ విషయంలో కవిత మీద ఏమన్నా అంటే
ఒత్తిడి తిరుగుబాటు ఏమైనా జరిగితే హరీష్ రావును బదనాం చేయొచ్చు అనే ఆలోచన ప్లాన్ ఏమైనా జరుగుతుందా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చనైతే జరుగుతుంది. పార్టీ పదవుల్లో కూడా ఇప్పటికే మార్పులు చేస్తారు. ఎందుకంటే త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి ఏమంటారు ఆ ప్లీనరీలో వాళ్ళు కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాల్సి ఉంది. మరి ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ పేరు బీసీ నేతలకు ఇస్తారనేది కొన్నిసార్లు తెర మీదకి వచ్చింది. మరి ఇప్పుడు కేటీఆర్కు డిమోషన్ చేసి హరీష్ రావుకు ప్రమోషన్ అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలకు ఆయనకు అప్పయ్యపోతా ఉన్నారు అనేది కూడా చర్చ జరుగుతూ ఉన్నది. వరుసగా జరిగిన హరీష్ రావు తోటి కేసీఆర్ వరుసగా పెట్టుకున్న మీటింగ్లు కూడా ఇందుకు కొంత బలం ఇస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏం మాట్లాడతారు అంటే ఏం జరుగుతున్నది. ఇది ఇట్లా ఉంటే ఇక రాజాసింగ్ బండి సంజయ్కి మిత్రుడు, బండి సంజయ్కి సంబంధించిన మంచి దోస్తు, బండి సంజయ్ వర్గం అని చెప్పేసి రాజాసింగ్ మీద ఒక